హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో ఆల్ న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను అందించడంతో పాటుగా మన ఛానల్లో గ్రూప్స్ సంబంధించిన క్లాసెస్ అంతేకాకుండా వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా ఫ్రీగా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ను ఒకసారి పరిశీలిద్దాం. మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి ఇక్కడ ఇంటర్ ఎవాల్యుయేషన్కి సంబంధించి ఇక్కడ ఒక వార్త మనకు రావడం జరిగింది. దీన్ని మనము గ్రూప్ 1 రిలేటెడ్గా భావించవచ్చు. మరి 6 నిమిషాలకు జవాబు పత్రం. ఒక్కో అధ్యాపకుడికి రోజు 45 నుంచి 60 క్వశ్చన్ మన ఆన్సర్ షీట్స్ను అందజేత హడావుడిగా మూల్యాంకనం. ఇంటర్ విద్యార్థులతో మరి ఇంటర్ బోర్డు చెలగాటమాడుతుందంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. అంతా బాగానే ఉంది, కానీ మరి ఇంటర్మీడియట్కి అకాడమిక్ ఇయర్కి ఇంత మరి పరేషాన్ అయ్యి ఇక్కడ వార్త ఇచ్చినప్పుడు మరి గ్రూప్ 1 అభ్యర్థులు దాదాపు ఒక 15 రోజులుగా ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యం మరి ఈనాడు యాజమాన్యం కూడా మరి ఈ గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క ఆ ఎవాల్యుయేషన్లో జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి మూల్యాంకనం పైన ఒకసారి దృష్టి పెట్టి మరి ఒక ఆర్టికల్ ఇస్తే మరి గ్రూప్ 1 నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి ఈనాడు యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చూద్దాం. ఇక విద్యార్థులతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతుందా? గతంలో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదా? ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. రోజు 30 పేపర్లు ఇవ్వాల్సి ఉంటే 45 నుంచి 60 పేపర్లు ఇవ్వడం జరుగుతుందని మరి మార్చి 10 నుంచి విడతల వారీగా మూల్యాంకనం ప్రారంభమైంది. సాధారణంగా 30 ఆన్సర్ షీట్లు ఇవ్వాలి, కానీ ఇక్కడ చూడండి, ప్రతిరోజు ఎగ్జామినర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం చేయాలి. మధ్యాహ్నం గంట పాటు భోజనం విరామం ఉంటుంది. అంటే గంటకు 5, ప్రతి 12 నిమిషాలకు ఒకటి చొప్పున 30 ఆన్సర్ షీట్లను దిద్దాల్సి ఉంటుంది. ఒక్కో ఎగ్జామినర్కు రోజుకు 45 ఆన్సర్ షీట్లు ఇస్తున్నారు. రసాయన శాస్త్రంలో 60 ఇస్తున్నారు. అన్ని పేపర్లు సక్రమంగా చూసి దిద్దడం ఇది చాలా కష్టం. ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమే అని వరంగల్ ఎల్బీ కళాశాలలో స్పాట్కు హాజరవుతున్న ఒక అధ్యాపకుడు ఈనాడుతో అన్నారు. టెన్షన్గా 10 గంటలు సీట్లో కూర్చొని రోజుకు 60 పేపర్లు ఇస్తే గంటకు 10 పేపర్లు దిద్దాలి. 24 పేజీల బుక్లెట్లోని జవాబులను పరిశీలించి మార్కులు వేసి మొత్తం లెక్కించే ప్రక్రియను సగటున కేవలం 6 నిమిషాల్లోనే ముగించాల్సి ఉంటుంది. అది 1 నిమిషం కూడా తేడా లేకుండా టెన్షన్గా 10 గంటలు సీట్లో కూర్చొని మరి ఎక్కడికి వెళ్ళకుండా అదే 10 గంటలు అక్కడే కూర్చొని చేస్తే సాధ్యమవుతుందంటూ మరి ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఆ విద్యార్థుల యొక్క ఆన్సర్ షీట్లను చూసి దిద్దుతున్నారని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. బాగానే ఉంది. అయితే ఇక ఇదే సందర్భంలో గ్రూప్ 1 దాదాపు 45 పేజీలు ఉంటుందండి. 45 పేజీలు, ఒక్క క్వశ్చన్కు 3 పేజీల ఆన్సర్ షీటు. అంటే మొత్తం టోటల్ 45 పేజెస్ ఆన్సర్ షీట్స్ ఉంటాయి. అదనంగా 2 పేజీలు రఫ్ వర్క్ ఉంటుంది. అయితే ఈ ఆన్సర్ షీట్ 45 పేజీల ఆన్సర్ షీట్ను దిద్దాలంటే కనీసము ఒక అభ్యర్థి యొక్క ఆన్సర్ షీట్ని దిద్దాలంటే కనీసం ఒక 20-25 నిమిషాలు తీసుకోవాల్సి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తీసుకున్న తక్కువేం కాదు. ఎందుకంటే ఆ క్వశ్చన్ చూసి క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంటి, ఆ క్వశ్చన్ ఇప్పుడు అభ్యర్థి రాసిన ఆన్సర్ ఎలా ఉంది, అతని యొక్క విశ్లేషణ నైపుణ్యం ఏ విధంగా ఉంది, 360 డిగ్రీస్లో మంచి డైనమిక్ ఆన్సర్ రాశాడా లేదా, ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఇతని ఆన్సర్లో ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్స్ ఏంటి, అదేవిధంగా మరి ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఇంట్రడక్షన్ ఇచ్చాడా, తర్వాత కంక్లూషన్ ఏ విధంగా, ఆ సమస్యను పరిష్కరించే విధంగా కంక్లూషన్ ఉందా అనే అంశాలన్నీ కూడా ఈ యొక్క 20-25 మినిట్స్లో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఆ బుక్లెట్లోని 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్. అంతేగాని డైలీ వాళ్ళకు 15 నుంచి 20 పేపర్లు ఇవ్వాల్సిన ప్లేస్లో చివరి మూమెంట్లో కనీసము దాదాపు ఒక 100 ఆన్సర్ షీట్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా
వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఒక్కరు ఎవ్వరు కూడా సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కడో ఎవరో ఒక్కరు తప్ప 1000 మందిలో ఒక్కరు ఇద్దరు సీరియస్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు తప్ప ఈరోజు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీరియస్ క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా సంతృప్తిగా ఆనందంతో ఎవ్వరు లేరు. ఎవ్వరిని చూసినా బాధతో ఎంతో ఆవేదనతో దశాబ్దాల యొక్క ప్రిపరేషన్ ఈనాడు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని మరి ఆ యొక్క మూల్యాంకనంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ ఈరోజు వివరాలతో సహా మరి సోషల్ మీడియా వేదికగా తమ షేర్ చేసుకుంటూ ఎంతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అత్యంత విలువైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని కోర్టులకు కూడా సబ్మిట్ చేసి ఈరోజు హైకోర్టు మెట్లు ఎక్కుతున్న నేపథ్యంలో మరి రీఎవాల్యుయేషన్ పైన డిమాండ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో మరి ఆ ఎవాల్యుయేటర్స్ కూడా మరి వారు చేసిన తప్పులను సరిదిద్దుకొని వారే బహిర్గతంగా వచ్చి మరి మాకు రోజు ఇన్ని పేపర్లు ఎవాల్యుయేషన్, మాకు ఇన్ని పేపర్లు ఇచ్చారు కాబట్టి మేము కూడా సరిగా దిద్దలేదని ఓపెన్గా ఒప్పుకోవాలా. తప్పులు ఎవరైనా చేస్తారు, వారిని ఇప్పటికైనా టీజీపీఎస్సీ కానీ ఎవరైనా కూడా ఎవరు తప్పిదం చేస్తే వారు తమ తప్పును ఒప్పుకొని మరి రీఎవాల్యుయేషన్కు సహకరించాలి. అన్ని వైపులా సహకరించి వాస్తవమైనటువంటి ఆస్పిరెంట్స్కు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ చూద్దాం. ఎవరిని కదిలించినా కన్నీరే. కోల్కతా టీచర్ల కుటుంబాల్లో నెలకొన్న దీనస్థితి. సుప్రీంకోర్టు తీర్పుతో గమ్యగోచరంగా మారిన జీవితాలు. మరి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా ఇలా సెలెక్షన్ అయిన వాళ్ళు కూడా మరి అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వచ్చినా దానిపైన మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇల్లు అల్కగానే పండగ అయినట్టు కాదు. చూడండి మరి ఇది ఏ ఒక్కరి పరిస్థితితో కాదు, సుమారు 25,000 మందికి పైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016లో టీచర్ల నియామకాల రద్దు టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లో వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్ ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారుమబ్బులు అల్లుకున్నాయి. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మస్థానం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులు మరియు సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ 2 రోజుల క్రితం తీర్పు ఇవ్వడం పైన ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు కలిపి 25,753 పోస్టులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, మాకే ఎందుకు ఇలా జరిగిందంటూ మౌనంగా రోధిస్తున్నారు. 2016లో టీచర్గా నియమించబడినటువంటి రజత్ హల్దార్ మాట్లాడుతూ, మాకు మాటలు రావడం లేదు, మేము అర్హత సాధించిన టీచర్లం, మాకు ఎటువంటి ఆరోపణలు లేవు, సుమారు 19,000 మంది టీచింగ్ స్టాఫ్ పైన ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ మమ్మల్ని వారు అనర్హులంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది, ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు, మేము ఎటువంటి తప్పు చేయలేదు అంటూ మరి బాధగా చెప్పుకుంటున్నారని. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. మళ్ళీ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా చోటు చేసుకున్న ఈ పరిణామం మమతా సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ. ఇంకేం ఎదురుదెబ్బ, అయిపోయినట్టే. ఇంత 25,000 టీచర్ పోస్టులు నియామకాలు రద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని అవకతవకలు జరిగితే, ఎన్నేళ్ల నుంచి వాదనలు జరిగితే మరి పూర్తి ప్రూఫ్స్ లేదే సుప్రీంకోర్టు
ఏకపక్షంగా రద్దు చేసిందని అనుకోలేము. ఎన్నో అవకతవకలు జరిగాయి కాబట్టి సుప్రీంకోర్టు మరి ఆ నియామకాలను రద్దు చేస్తూ తాజాగా మరి వచ్చే 3-4 నెలల్లో మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను చేయాల్సిందిగా. వాళ్ళు బాధపడడం ఎందుకు, మళ్ళీ రాసుకుంటే అయిపోద్ది కదా, అంతా మెరిట్ క్యాండిడేట్స్ అయితే బాధపడడం ఎందుకు, ఇక శోకం పెట్టడం ఎందుకు. వాళ్ళు మెరిటోరియస్ క్యాండిడేట్ అయితే మళ్ళీ రాసుకుంటారు, మళ్ళీ జాబ్ వస్తుంది, తప్పేముంది. 5 లక్షలు ఇస్తేనే టీచర్ ఉద్యోగం బేరం పెట్టిన విద్యాశాఖ ఆఫీసర్స్. డిఎస్సి 2002 నియామకాలకు అభ్యర్థుల నుంచి లంచం డిమాండ్. అప్పట్లో అనర్హులకు ఉద్యోగాలు, తాజాగా బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తీర్పు. ఉద్యోగాలు ఇచ్చేందుకు 5 లక్షలు డిమాండ్ చేసిన ప్రబుద్ధులు విద్యాశాఖ డైరెక్టరేట్కు నివేదిక మార్చాలంటూ ఒత్తిళ్లు. డిఎస్సి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, మెరిట్ ఉంది, కానీ ఏంటంటే ఇక్కడ 2002లో టీచర్ నియామకాల్లో అక్రమాలు జరిగాయి. మరి వాళ్ళు ఆ జాబ్ రాని వాళ్ళు కోర్టుకు వెళ్తే హైకోర్టు వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా మరి ఆ ఉద్యోగాలు ఇవ్వాలంటే 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఇక్కడ దీని యొక్క సారాంశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిఎస్సి 2002లో అక్రమాలు జరిగాయి. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు పోస్టులు కట్టుబెట్టారు. హిందీ పండిట్ పోస్టులో భర్తీలో విచారణ చేపడితే 50కి పైగా పోస్టుల్లో భర్తీలో ఉల్లంఘన జరిగినట్టు నిరూపితమైంది. 24 మంది బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలను అక్రమాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. 49 మంది హిందీ పండిట్ గ్రేడ్ 2 పోస్టులు, 85 ఎస్జిటి తెలుగు మీడియం పోస్టులు, 5 ఎస్ఏ గణితం పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. అప్పట్లో ఎన్సీఆర్టీ డైరెక్టర్ విచారణ జరిపి నివేదికను విద్యాశాఖకు సమర్పించారు. అక్రమాలను నిజమని తేలడంతో 63 మంది ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇది దీనికి సంబంధించిన వార్త. ఇక 2 విడతల్లోనే డిగ్రీ అడ్మిషన్లు, ఆ తర్వాత ప్రవేశాలకు నో ఛాన్స్. కొత్త నిర్ణయంతో అడ్మిషన్లు తగ్గే అవకాశం. మరి బీటెక్, బీ ఫార్మసీలో సీట్లు రాని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నల ఉత్పన్నం. సీట్లు ఎక్కువ, చేరేవారు తక్కువ. ఇప్పుడు డిగ్రీ కళాశాల పరిస్థితులు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అయితేనేమి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అయితేనేమి, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు అయితేనేమి, మొత్తం సీట్లు ఎక్కువగా ఉన్నాయి, చేరేవారు తక్కువగా ఉన్నారు. ఏటా 50% లోపే అడ్మిషన్లు, 50కి పైగా కాలేజీల్లో 0 అడ్మిషన్లు. వాస్తవ పరిస్థితులు ఇట్లా ఉంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇదివరకు 4-5 విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా ఇక నుంచి 2 విడతలకే పరిమితం చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించొద్దని పేర్కొంది. శుక్రవారం జరిగినటువంటి వీసీల యొక్క సమావేశంలో డిగ్రీ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేయగా జూన్ 16 నుంచే ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించారు. 24-25 ఫస్ట్ ఇయర్లో 4,57,000 సీట్లు ఉండగా 1,96,000 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. 2,61,000 సీట్లు మిగిలాయి. చాలా కాలేజీల్లో 10 నుంచి 15 మంది మాత్రమే చేరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్ లేక కూనరిల్లుతున్నాయి. 4-5 విడతల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే మరి 2 విడతలకే పరిమితం చేస్తే అడ్మిషన్లు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూలైలో విడుదలవుతాయి. వెబ్సైట్ కౌన్సిలింగ్ పూర్తి కావాలంటే జూలై గడిచిపోతుంది. జేడబ్ల్యూఈ కౌన్సిలింగ్ తర్వాత మరో విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆగస్టు, సెప్టెంబర్లో పూర్తవుతుంది. మరి జూన్లోనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తి చేస్తే బీటెక్, బీ ఫార్మసీ, లా కోర్సులు, ఐఐటీలు, ఎన్ఐటీలో సీట్లు రాని వారి సప్లిమెంటరీ విద్యార్థులకు చదువులకు దూరం కావాల్సిందేనా అని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయని. మరి 2 విడతలకే పరిమితం చేస్తే ఆ యొక్క ఎంట్రన్స్ టెస్టులు అన్నిట్లలో అడ్మిషన్ అయిపోయాక అందులో రాని వాళ్ళు డిగ్రీలో చేరే అవకాశం ఉంటుంది. అట్లా అయినా కాలేజీలు మరి పోస్టులు నా యొక్క అడ్మిషన్లు నిండుతాయి. కానీ 2 విడతలు పూర్తి పరిమితం చేస్తే ఇంకా అడ్మిషన్లు తగ్గుతాయని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయని వార్త రావడం జరిగింది. ఇక ఎంపీడీఓలు, తహసీల్దార్ల బదిలీకి రంగం సిద్ధం. పూర్వ జిల్లాలకు పంపించాలని కొన్ని రోజులుగా ఒత్తిడి. ఉద్యోగుల రిటర్న్ బదిలీలకు సీతాక పొంగులేటి ఓకే. సీఎం వద్దకు ఫైలు. త్వరలో 395 మంది ఎంపీడీఓలు, 300 మంది రెవెన్యూ అధికారులకు ఊరట. రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. 395 మంది ఎంపీడీఓలు, 300 మంది పైగా తహసీల్దార్లు, 150కి పైగా డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఏడాది కాలంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి రావడంతో బదిలీలకు ఓకే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కోసం ఫైళ్లు పంపించినట్టు తెలిసింది. మొత్తానికి అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల సందర్భంగా తమ యొక్క సొంత జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు బదిలీ అయినటువంటి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లు దాదాపు 1.5 ఇయర్గా ఆ ప్రాంతంలోనే పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి మంత్రులకు వినతి పత్రాలు సమర్పించగా ఇక త్వరలోనే వారి సొంత జిల్లాలకు బదిలీలు చేసేందుకు రంగం సిద్ధమైందని ఈ వార్త యొక్క సారాంశం. సమాచార ప్రధాన కమిషనర్గా శాంతికుమారి గవర్నర్ ఆమోదం పొందాక సిఎస్ పదవికి రాజీనామా. కొత్త సిఎస్గా రామకృష్ణారావుకు ఛాన్సు, ఆగస్టులో రిటైర్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెలక్షన్ కమిటీల సమావేశం. కేసీఆర్ గైర్హాజరు, డిప్యూటీ సీఎం మండలి చైర్మన్, స్పీకర్ హాజరు. హెచ్ఆర్సీ లోకాయుక్త సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. ప్రతిపాదిత పేర్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ఇక ప్రధాన సమాచార కమిషనర్ రేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసం సీఎస్గా శాంతికుమారి రాజీనామా చేస్తారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణలో హెచ్ఆర్సీ లోకాయుక్త సమాచార కమిషనర్లు అత్యంత కీలకమైన కమిషనర్లు. హెచ్ఆర్సీ చైర్మన్, 3 కమిషనర్ సభ్యుల స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అలాగే సమాచార కమిషనర్కు సంబంధించి కమిషన్ చైర్మన్, 5 కమిషనర్ల స్థానాలు కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఖాళీలు ఉంటే మరి అసలు సమాచారం ఎవరికి ఇస్తున్నారండి? అన్నీ మెయిన్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీటన్నిటి భర్తీపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఆ 3 కమిషన్ల భర్తీ కోసం కసరత్తు మొదలుపెట్టింది. మొత్తానికి సమాచార కమిషనర్లు, అదేవిధంగా ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్, అదేవిధంగా లోకాయుక్త మరియు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యులు అవన్నీ నియామకాలకు సంబంధించి మరి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని ఆ వార్త యొక్క సారాంశం. ఇక కొత్త సీఎస్గా రామకృష్ణారావు, శాంతికుమారికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి. సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక పూర్తి. లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా గవర్నర్ ఆమోదానికి లిస్టు. ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పెండింగ్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక సమావేశాలు. హాజరు కాని ప్రతిపక్ష నేత కేసీఆర్. కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావుని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఆమె ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం వీఆర్ఎస్ తీసుకునేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. దీంతో శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావుని నియమించే అవకాశం ఉంది. నిజానికి సీనియారిటీ పరంగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ఉన్నారు. కానీ ఆర్థిక శాఖలో రామకృష్ణారావుకు ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం, తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటంతో ఆయన వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. ఇక ముగిసిన వెబ్సైట్ దరఖాస్తు గడువు. 2.91 లక్షలు దాటిన దరఖాస్తులు. 29-30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు. మే 2న ఇంజనీరింగ్ పరీక్షలు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంజనీరింగ్తో పాటు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించినటువంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ వెబ్సైట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అపరాధ రుసుముతో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు 2,91,965 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తానికి 2,91,000 దరఖాస్తులు వచ్చినట్టు వెబ్సైట్కు అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 140 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం. యుఎన్ సంస్థ హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ 2033 నాటికి $4.8 ట్రిలియన్ చేరుతుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థతో సమానం. అయితే తాజాగా యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల ఉద్యోగాలపైన తీవ్ర ప్రభావం చూపనుందని, మరి దీని యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ను అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనాలను
లబ్ధి పొందే అవకాశం లేదు. దీనివల్ల ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని ఆ వార్త యొక్క సారాంశం. ఇక్కడ కొన్ని ఉద్యోగ విద్యా సమాచారాలను ఇవ్వడం జరిగింది, చూద్దాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 212 పోస్టులట. ఒక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఆర్బీఐ పరిధిలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్స్ రీసెర్చ్లో క్రింది పోస్టుల భర్తీకి 17 పోస్టులు ప్రొఫెసర్, అసిస్టెంట్ అసోసియేటెడ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. మే 5 వరకు దరఖాస్తులు. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో క్రింది ఖాళీల భర్తీకి 4 ఖాళీలు మేనేజర్ పోస్టులు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ అనుభవం ఉండాలి. ఏప్రిల్ 25. నెక్స్ట్, భారీగా తగ్గిన దరఖాస్తులు. వెబ్సైట్కు మొగ్గు చూపని విద్యార్థులు. ఇంజనీరింగ్కు 2,10,000, అగ్రికల్చర్ ఫార్మసీకి 81,000 దరఖాస్తులు. ఇది ఇంతకుముందు చదివారు. మొత్తం 2,91,000 దరఖాస్తులు వచ్చాయి. మరి ఇంజనీరింగ్ కోసమే 2,10,000, అగ్రికల్చర్ కోసం 81,000. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఖరారు. నియామకానికి గవర్నర్కు సిఫార్సు. ఆర్టీఐ పదవుల ఎంపికకు వాయిదా. సమావేశాలకు హాజరు కాని కేసీఆర్, మధుసూదనాచారి. రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల సంఘం చైర్మన్గా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ల పేర్లు ఖరారయ్యాయని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో నిర్వహించినటువంటి కమిటీ సమావేశంలో వారిని ఎంపిక చేసినట్టు సమాచారం. మరొకసారి చూద్దాము. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. గిరిజనుల నైపుణ్య శిక్షణకు ఎన్ఐఆర్డీతో కళింగ వర్సిటీ ఒప్పందం. గిరిజనుల అభివృద్ధి, సామాజిక భద్రత, నైపుణ్య శిక్షణ కోసం జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో భువనేశ్వర్కు చెందినటువంటి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీమ్డ్ యూనివర్సిటీ శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం ఎవరెవరు ఒప్పందం కుదుర్చుకుని? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ వారు, హైదరాబాద్తో భువనేశ్వర్కి చెందినటువంటి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం? గిరిజనుల యొక్క అభివృద్ధి, సామాజిక భద్రత, నైపుణ్య శిక్షణ కోసం. సేంద్రియ సాగును మరింత ప్రోత్సహించాలి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని, రసాయనాలు లేకుండా పండించిన ఆహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయమే దీనికి పరిష్కారమని, ఈ తరహా సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పట్టణ కేంద్రంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు ఆయన శనివారం నిర్వహించినటువంటి ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మరి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రసంగించినట్టుగా వార్త యొక్క సారాంశం. వరి సాగులో ముందున్నప్పటికీ దిగుబడిలో వెనక. సగటు ఉత్పాదకతలో 8 ఏళ్లుగా 4వ స్థానంలోనే తెలంగాణ, తొలి 2 స్థానాల్లో పంజాబ్, ఏపీ. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ పేరు గడించినప్పటికీ ఉత్పాదకత పరంగా మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రావడం లేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 8 ఏళ్ల కాలంలో హెక్టార్కు సగటున 3,377 కిలోల దిగుబడి వచ్చింది. ఇది పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే 267 కిలోలు, పంజాబ్తో పోలిస్తే 865 కిలోలు తక్కువ. దేశంలో వరి ప్రధానంగా సాగు చేస్తున్న 16 రాష్ట్రాల్లో గత 8 ఏళ్లలో సగటున 2,708 కిలోల దిగుబడి వచ్చింది. దాంతో పోలిస్తే తెలంగాణలో దిగుబడి 24% అధికంగానే ఉంది. కానీ ఈ జాబితాలో అత్యధిక దిగుబడి సాధించే రాష్ట్రాల స్థాయికి చేరలేకపోతుంది. గరిష్ట దిగుబడుల ప్రకారం చూస్తే గత 8 ఏళ్ల కాలంలో వరుసగా పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్ తొలి 2 స్థానాల్లో నిలిచాయి. 3వ స్థానంలో 6 ఏళ్ల పాటు తమిళనాడు, 2 ఏళ్ల పాటు హర్యానా ఉండగా 4వ స్థానం తెలంగాణ ఉత్పాదకతలో 4వ స్థానానికి పరిమితమైంది. సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో మాత్రం 4వ స్థానంలో ఉంది. ఉత్పాదకతలో తొలి 2 స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ నిలిచాయని వార్త యొక్క సారాంశం. ఆయుధాలు వీడి అభివృద్ధి పథంలోకి రండి.
మావోయిస్టులకు అమిత్ షా పిలుపు. దంతెవాడలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి. మరి ఈ నక్సల్స్ మావోయిస్టులు మరి ఇప్పటికైనా అభివృద్ధి పథంలోకి రండి, ఆయుధాలు వీడి అభివృద్ధి పథంలోకి రండి అని హితవు పలికారని ఈ వార్త యొక్క సారాంశం. 2034 తర్వాత జమిలీ ఎన్నికలు, అందుకు గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఒకేసారి పోలింగ్తో ఆర్థిక వ్యవస్థకు 4.5 లక్షల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2029 లోక్సభ ఎన్నికలు జమిలీగా నిర్వహిస్తారా లేదా అన్న చర్చ జోరుగా జరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ అఫైర్స్ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికల చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలపైన స్పష్టత ఇచ్చారు. వచ్చేసారికి జమిలీ ఎన్నికలు అమలు చేయడం లేదని వివరించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణ 2034 తర్వాత నిర్వహిస్తామని, అందుకోసం అప్పటి రాష్ట్రపతి ఆమోదానికి ఇప్పటి నుంచి అవసరమైన గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు భారీగా ఆదా అవుతుందని, జీడిపికి 1.5% వృద్ధి చెందుతుందని తెలిపారు. జమిలీతో 4.5 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థ కలిసి వస్తాయని, జమిలీ ఎన్నికల విధానానికి స్పష్టమైన కాన్సెప్ట్ ఇదేనని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఖజానానికి 12,000 కోట్లు ఆదా అవుతుందని వివరించారు. మొత్తానికి జమిలీ ఎన్నికలు 2029లో వచ్చే అవకాశం లేదు, 2034 తర్వాతే వచ్చే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. అంతా నా ఇష్టం. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మాజీ డీజీ రాజేంద్ర నిమ్జ్ ఇష్టారాజ్యం. కాంట్రాక్టు గడువు ముగిసినా రెగ్యులర్గా ఆఫీస్కు, ఎక్స్టెన్షన్ లేకున్నా ఉద్యోగులపై పెత్తనం, ఫ్యామిలీ గెస్ట్ హౌస్గా కార్యాలయం, అకారణంగా తెలంగాణ ఎంప్లాయీస్ తొలగింపు, నాన్ లోకల్ వారికే ప్రయారిటీ ప్రమోషన్స్, సిఎస్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు దిశలో ఇవ్వడం జరిగింది. గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో డైరెక్టర్ జనరల్ నియంతగా వ్యవహరిస్తున్నారని, అందులో పనిచేసే తెలంగాణ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. సిజీజీ డైరెక్టర్ కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ అతని ఎక్స్టెన్షన్లు ఇవ్వకుండా కార్యాలయానికి వచ్చి ఎంప్లాయీస్ని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారిని అకారణంగా తొలగిస్తున్నారని. అసలు ఆయన ఎక్స్టెన్షన్ గడువు అయిపోయినాక ఆయన అసలు చైర్ ఎట్లా కూర్చొనిస్తుంది ప్రభుత్వం? అది మెయిన్ క్వశ్చన్. వీళ్ళందరిని అవినీతి చేస్తుండా, ట్రాన్స్ఫర్ చేస్తుండా, డిస్మిస్ చేస్తుండా తర్వాత కానీ ఆయన ఎక్స్టెన్షన్ గడువు ముగిసినాక ఆయన చైర్లు ఎలా కూర్చొనిస్తారు? ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలా. నేడు గద్దర్ స్మృతివనం భూమి పూజ. గద్దర్ కలం ఆధ్వర్యంలో సభ నిర్వహణ. హాజరు కానున్న పాషం యాదగిరి, గాదే ఇన్నయ్య. పాటపై పాలకుల అణచివేత దినం సభ ప్రకటించిన గద్దర్ గలం అసోసియేట్ అధ్యక్షులు కొల్లూరు సత్య. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పైన 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిగాయి. ఆ దాడిని నిరసిస్తూ గద్దర్ గలం ఆధ్వర్యంలో తెల్లాపూర్ గద్దర్ విగ్రహం వద్ద పాటపై పాలకుల అణచివేత దినాన్ని నిర్వహిస్తోంది. గద్దర్ చనిపోయిన 6 నెలల్లోనే తెల్లాపూర్లో 15 అడుగుల విగ్రహాన్ని గద్దర్ గలం అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో ప్రభుత్వం అధికారులు భూమిని కేటాయించకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. తెల్లాపూర్ స్వతంత్ర కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆమరణ నిరాదీక్ష చేశారు. ఫలితంగా దిగి వచ్చినటువంటి ప్రభుత్వం 9 గుంటల భూమిని కేటాయించింది. అలాగే గద్దర్ జీవిత విశేషాలతో కూడిన స్మృతివనం కూడా ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. అందులో భాగంగా నేడు తెల్లాపూర్ గద్దర్ విగ్రహ ప్రాంగణంలో భూమి పూజతో పాటు గద్దర్కు నివాళి సభను గద్దర్ గలం అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆ గద్దర్ స్మృతివనానికి సంబంధించి భూమి పూజ మరియు గద్దర్ గలం ఆధ్వర్యంలో సభ నిర్వహణ జరుపుతున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది. గుమ్మడి నర్సయ్యకు పురస్కారం. కమ్యూనిస్టు యోధుడు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో సిఎన్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ అవార్డును గుమ్మడి నర్సయ్యకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సిపిఐ సిపిఎం నాయకులు ప్రదానం చేశారు. గుమ్మడి నర్సయ్య గారు ఇల్లందు నియోజకవర్గం దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఒక సాధారణమైన జీవనం ఆయన తన గ్రామంలో కనీసం ఒక మంచి ఉన్నతమైన బంగ్లా కూడా లేకుండా తన సాధారణమైన ఇళ్లలో తన ఇంటిని కేంద్రంగా చేసుకొని తన గ్రామీణం విలేజ్లో తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయన హైదరాబాద్కు వచ్చినా కూడా తనకు సొంత కారు కూడా లేని పరిస్థితుల్లో కేవలం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి మరి
ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా ఈనాడు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. మరి ఈనాడు ఒక వార్డు మెంబర్ అయినా కూడా ప్రజలను ఒక్కసారి వార్డు మెంబర్ కనీసం ఒక కార్పొరేటర్ అయితే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇంత సాధారణంగా జీవనం గడిపి మరి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న గుమ్మడి నరసయ్య గారికి మరి పురస్కారం రావడం ఎంతో ఆనందకరం. మరి మన ఛానల్ నుంచి కూడా మన గుమ్మడి నరసయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్, రక్షణ శాఖ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొస్తాం, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆదిలాబాద్లోని రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పౌర విమానయాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మరి మొత్తానికి ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఉన్నటువంటి సైనిక విమానాశ్రయంలోనే పౌరుల విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపినట్టుగా మరి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పత్తి వ్యాపారానికి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఆదిలాబాద్ ప్రధానమైన కేంద్రంగా ఉండటమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సమీపంలో ఉండడంతో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ దీనిపై అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఆదిలాబాద్లో గతంలోనే విమానాశ్రయం ఉండేది. ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తే రక్షణ శాఖతో పాటు పౌర సేవలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక మైక్రోసాఫ్ట్కు 50 వసంతాలు ఉత్సవాలకు హాజరైనటువంటి బిల్ గేట్స్తో పాటు పలువురు ప్రముఖులు. మైక్రోసాఫ్ట్ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మాజీ సీఈఓ స్టీవ్ బల్మార్, ప్రస్తుత సీఈఓ సత్య నాదెల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన సంభాషణను సత్య నాదెల్లా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవం సందర్భంగా గత 5 దశాబ్దాలుగా తన ప్రయాణాన్ని హైలైట్ చేసేలా వెబ్సైట్లో కొత్త పేజీలను ప్రారంభించింది. మొత్తానికి మైక్రోసాఫ్ట్ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని వార్త ఇవ్వడం జరిగింది. ఇక సత్వర ఉపాధికి సరైన మార్గం పాలిటెక్నిక్ సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి 10th పాస్ అయిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇది గమనించాలా. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు అనేక విద్యా అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిలో తక్కువ కాలంలో ఖచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధిని చూపించేవే పాలిటెక్నిక్ కోర్సులు. 3 ఏళ్ల వ్యవధి ఉండే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు నైపుణ్య ఆధారిత వృత్తి విద్యను అందిస్తాయి. వివిధ రంగాలకు ముఖ్యంగా చిన్న పెద్ద పరిశ్రమల నిర్వహణకు కావాల్సినటువంటి టెక్నికల్ నైపుణ్యాలను నేర్పిస్తాయి. చిన్న వయసులోనే ఉపాధి పొందేందుకు గట్టి పునాదిని ఏర్పరుస్తాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేవే పాలిసెట్ పరీక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ పాలిసెట్, తెలంగాణలో టీజీ పాలిసెట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. 2 రాష్ట్రాల్లోనూ ఈ ఏడాదికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. 10th నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. ఆ సిలబస్లో ఏంటంటే 10th స్టాండర్డ్లో ఉన్నటువంటి 10th క్లాస్లో ఉన్నటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు తమకు వచ్చిన ర్యాంకు ఆధారంగా చేసుకొని కావలసిన కళాశాలను ఎంచుకునేందుకు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఏమేం కోర్సులు ఉంటాయి? మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో పాటు టెక్స్టైల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లాంటి స్థానిక పరిశ్రమలకు కావాల్సిన కోర్సులు ఉన్నాయి. ఇక సాంకేతిక పురోగతి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్ లాంటి కొత్త తరం అంశాలను కూడా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుస్తున్నారు. ఇక మరి 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన తర్వాత చాలా కెరియర్ మార్గాలు ఉన్నాయి. లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరొచ్చు. మరి సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా స్పెషలైజ్డ్ సర్టిఫికేట్ కోర్సులను నేర్చుకోవచ్చు. ఉద్యోగం కావాలనుకునే పాలిటెక్నిక్ పాస్ అయిన వారికి నిర్మాణ రంగంలో, తయారీ పరిశ్రమలో, ఐటీ, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కంపెనీలు ఎంట్రీ లెవెల్ టెక్నికల్ ఉద్యోగాలు ఇస్తున్నాయి. మరి చిన్న వయసులోనే ఉద్యోగ భద్రత కావాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని అవకాశం అంటూ
మరి టీజీ పాలిసెట్ 2025 ఈ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 19th, మే 13th ఎగ్జామ్ ఉంటుందని మరి అప్లై చేసుకోండి 10th పాస్ అయిన అభ్యర్థులు. కొత్తగూడెం ఎర్త్ సైన్స్ వర్సిటీకి సీఎం గ్రీన్ సిగ్నల్. దేశంలోని తొలి విశ్వవిద్యాలయం మైనింగ్ కళాశాలగా అప్గ్రేడ్ అభివృద్ధి దిశగా భద్రాద్రి కొత్తగూడెం జాతీయ స్థాయిలో భద్రాద్రికి ఖ్యాతి. సీఎంకు మంత్రులు కూనంనేని కృతజ్ఞతలు. కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సీఎం ప్రకటనతో మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుల శ్రమ ఫలించినట్టయింది. అంటే ఇప్పుడున్నటువంటి మైనింగ్ కళాశాలను ఎర్త్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి ఎర్త్ యూనివర్సిటీ దేశంలోనే తొలి విశ్వవిద్యాలయం అని ఈ సందర్భంగా వార్త రావడం జరిగింది. జహీరాబాద్ నిమ్స్లో విదేశీ పెట్టుబడులు. ముందుకు వచ్చినటువంటి 6 అంతర్జాతీయ సంస్థలు, అందులో 3 కొరియా నుంచే. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. వీటిలో 3 కొరియా కంపెనీలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్లో శనివారం నిర్వహించిన ఇండియా లాటిన్ అమెరికన్ కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన సందర్భంగా ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అందజేసినటువంటి ఆ దేశ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే. భారత్ శ్రీలంక మధ్య 10 ఒప్పందాలు, డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో ఎంఓయూలు. శ్రీలంకలోని తమిళులకు 10,000 ఇండ్లు కట్టిస్తామని ప్రధాని ప్రకటన. తమిళ జాలర్లను రిలీజ్ చేయాలని శ్రీలంక ప్రెసిడెంట్కు మోదీ విజ్ఞప్తి. మరి శ్రీలంక భారత్ మధ్య 10 ఒప్పందాలు, డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది. నేడు పంబన్లో రైల్వే వంతెన ప్రారంభం. రామేశ్వరాన్ని తమిళనాడుతో కలుపుతూ నిర్మించినటువంటి పంబన్ రైల్వే బ్రిడ్జిని ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఓడలు వచ్చినప్పుడు బ్రిడ్జిని పైకి లేపి దారిచ్చేలా అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ వంతెన నిర్మించారు. దేశంలో ఇలాంటి బ్రిడ్జిని నిర్మించడం ఇదే తొలిసారి. శ్రీరామనవమి సందర్భంగా భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన ఈ వారధి ప్రారంభం అవుతుంది. ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. సుమారు 2.5 కిలోమీటర్ల పొడవున ఈ పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి మధ్యలో షిప్ వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్తో ఇంజనీరింగ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా వివిధ 8,300 కోట్లకు పైగా వివిధ రైలు రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మొత్తం కవర్ చేద్దాం. మరి వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్